హలో ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ గ్యాగ్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు మన కరీంనగర్ చైతన్యపురి యూత్ క్లబ్ వాళ్ళ కర్రె పూజ ఉంది. సో అక్కడికి వచ్చాను. అక్కడ ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకుందాము. సో బ్రదర్ వాళ్ళు ఆల్మోస్ట్ 10 to 15 years నుంచి ఇక్కడ గణపతి పెడుతున్నారు. సో ఈరోజు కర్ర పూజ కూడా ఉంది. ఆ ప్రోగ్రామ్ అంతా ఎలా జరుగుతుంది అవన్నీ మనం ఒకసారి చూద్దాం. చలో లెట్స్ గో. సో ఇది ఫ్రెండ్స్ మన చైతన్యపురి క్లబ్. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి, చైతన్యపురి యూత్ క్లబ్ కి. సో ఫ్రెండ్స్, ఇది చూసారుగా ఎంత జోష్ ఉందో భయ వాళ్ళ దగ్గర. ఒకసారి అన్న వాళ్ళతో అందరితో మాట్లాడదాము. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఎట్లా అవుతాయి అన్నీ తెలుసుకుందాం. చలో వచ్చేయండి మాట్లాడదాం ఒకసారి. హాయ్ అన్న. బాగున్నా, మీరు బాగున్నారా? మీ పేరేనా? సాయిదీప్ అన్న. అన్న పేరు సాయిదీప్ అన్న. ఇక్కడ ఆర్గనైజింగ్ ఎవరు చేస్తారన్న? మనమే అన్న. టీం అంతా టీం చైతన్యపురి. మనమంతా టీం చైతన్యపురి. ఎంతమంది ఉంటారు అన్న మన టీంలో? మనకు అప్రాక్సిమేట్ 30 to 40 members ఉంటారు. కాకపోతే కొంచెం అందరూ సెటిల్ అయ్యే వాళ్ళు కొంచెం తక్కువ వచ్చారు. ఓకే. లాంగ్ వీకెండ్ అయింది కదా, అందుకని ఈ వీకెండ్ లో తక్కువ మంది ఉన్నారు. సో అన్న, ఈ రోజు కర్ర పూజ ఎట్లయింది అన్న? ఓకే అన్న, గుడ్. లాస్ట్ టైం కన్నా మనం ఈసారి ఎవ్రీ టైం కొంచెం బెటర్గా చేస్తుంటాం. ఒకసారి కూడా బాగా అయింది. ఓకే, ఏముండే వాళ్ళ. ఓకే అన్న, కర్ర పూజ అయిపోయింది. నెక్స్ట్ గణపతి సెలెక్షన్ అయిపోయింది అన్న? అయిపోయింది అన్న. ఈసారి కూడా మనం ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ గణేష్ సిస్టమ్ మీద మనం బెంగళూరు నుండి తెప్పిస్తున్నాం. ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే. ఓకే, ఎట్లుంటుంది అన్న? అంటే మన గణపతి ఏమైనా సెలెక్షన్ అయిందా? సెలెక్షన్ అయిపోయిందన్న. జస్ట్ మనకు కంప్లీట్ క్లే తోటి న్యాచురల్ కలర్స్ తోటి చేపిస్తున్నాం. న్యాచురల్ కలర్స్ తోటి ఎకో ఫ్రెండ్లీ థీమ్ తోటి మనం ముందుకు తీసుకున్నాం. మన చైతన్యపురి గత 2-3 years నుంచి మనం ఎకో ఫ్రెండ్లీ యూజ్ చేస్తున్నాం. పిఓపిని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నాం. ఓకే. సో వినారా ఫ్రెండ్స్, భయ వాళ్ళు పిఓపిని మొత్తానికి బ్యాన్ చేశారంట. ప్యూర్లీ ఎకో ఫ్రెండ్లీ గణేష్ యూజ్ చేస్తున్నారు. అండ్ దాట్ ఫ్రమ్ బెంగళూరు నుంచి తెప్పిస్తున్నారంట భయ వాళ్ళు. భయ వాళ్ళ యూజ్ చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు ఉన్నారు. సో అందరితో మాట్లాడదాము అన్న. మరి పండలు ఏమన్నా డెకరేషన్? ఈసారి దశావతారం సెట్ తెప్పిస్తున్నాం. దశావతారం సెట్. సో అలాంటివి ఫోటోస్ ఏమన్నా? ఫోటోస్ అంటే ఇంకా రివీల్ చేయలేదు, చేసేస్తాం. సో సర్ప్రైజ్ ఉందన్నమాట దశావతార సెట్ తోటి. సో అన్న, ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళు? మనకు అన్న మా సంపత్ సింగ్ అని అన్న వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఓకే అన్న, రండి. సో లాస్ట్ ఇయర్ ఏదో 2022లో అనుకుంటా మీరేదో కాన్సెప్ట్ గణేష్ అంటే లాస్ట్ ఇయర్ మనం చంద్రయాన్ 3 సక్సెస్ అయినాయి కదా, మన ఇండియాకి ఎంతో పేరు వచ్చింది. ఆ థీమ్ మీద మనం ఏంటంటే రాకెట్ నిక్కనే తయారు చేసి దాన్ని డిస్ప్లే చేయడం జరిగింది. అంటే మీరే తయారు చేశారు? నేను వచ్చేసి మా బ్రదర్ అవుతాడు, కమిటీ సభ్యుడు ఫణిదీప్ రావు అని, అతనే మొత్తం ఆయన పర్యవేక్షణలో సూపర్వైజింగ్ లా రాకెట్ తయారు చేసింది. వీళ్ళంతా టీమ్ సపోర్ట్ ఆల్మోస్ట్ 30 days పట్టింది అన్న. రాకెట్ 30 days పట్టింది. దాన్ని మేము ఏంటంటే ఇనాగ్రేషన్ అంటే పైకి వెళ్ళడం కూడా జరిగింది. అది 3 feet హైట్ తోటి, 3 meters హైట్ తోటి మోటార్ అంటే ఫైబర్ మ్యాట్రిసెస్ ఉంటాయి. మ్యాట్రిసెస్ ఫైబర్ ఫోమ్ షీట్ తోటి. ఓకే, దాంతో తయారు చేశారు. సో ఫ్రెండ్స్, విన్నారా? వీళ్ళు నార్మల్ గా గణేషే కాకుండా ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ముందుకు వస్తారు. ప్రజెంట్ కోల్కతా ఇన్సిడెంట్ జరిగింది. అవును, చెప్పి ఒక ర్యాలీ దిద్దామని కూడా అది ప్లాన్ చేస్తాం 9 days లోపల. సో ఫ్రెండ్స్, మన బ్రదర్స్ దేన్ని కూడా వదిలేరు. సో మన కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దానికి బేస్ చేసుకుని కూడా వీళ్ళు ఒక సంజీవం తెలిపి ఒక ర్యాలీ కూడా చేద్దాం అనుకుంటున్నారు. సో అండ్ ఈరోజు భయ్య బర్త్డే అంట. బ్రో, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో అఖిలన్న కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు చైతన్య. స్పెషల్ ప్రోగ్రామ్ కళ్యాణం నాకు ఏమన్నా ప్లాన్ లేదన్న. ఇద్దరికి కొంచెం నెక్స్ట్ టైం చేద్దామని అనుకుంటున్నాం. ఇంకేమన్నా అన్న మన ఏమంటారు ఆగమని ఏమన్నా ప్లాన్ చేస్తాం అంటే లాస్ట్ ఇయర్ అయితే చేస్తామన్నా. ఈ ఇయర్ ఏంటంటే కొంచెం మాకు టైం సరిపోతూ వెళ్ళలేదు. ఎందుకంటే బెంగళూరు నుంచి రావడం ఇబ్బంది అవుతుంది. ఆల్మోస్ట్ జర్నీ బెంగళూరు నుంచి రావాలంటే కూడా ఎవ్రీ ఇయర్ భయ వాళ్ళు ఆగమని చేస్తూ ఉంటాం. నేను వింటూ ఉంటా వీళ్ళ గురించి. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చాను. అంటే మన ఛానల్ కూడా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1-2 months అవుతుంది. సో ఈసారి ఒక ఆగమని ప్లాన్ చేస్తే మొత్తం తప్పకుండా చెప్పండి. దాన్ని కూడా మనం బ్లాక్ చేసుకుందాం. ఇంకేమైనా అంటే విసర్జన రోజు ఏమన్నా స్పెషల్ చేద్దామన్నా? కంప్లీట్ ఏంటంటే మనం కళాకారులతో చేద్దామని అనుకుంటున్నాం. అంటే కళాకారులు అంటే ఇక్కడ నుంచి లోకల్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళతో ఏదైనా ప్రోగ్రామ్
మంచిగా డిఫరెంట్ గా ఎవ్రీ టైం మనం ఎంజాయ్ చేయడం కాదు, వేరే వాళ్ళకు ఒక మనకు ఎంటర్టైన్మెంట్ మార్క్ పెట్టాలని లెట్స్ వెయిట్ ఫర్ ఓకే సర్ప్రైజెస్ చాలా ఉన్నాయంట ఫ్రెండ్స్. సో స్టే ట్యూన్డ్ ఫర్ చైతన్యపురి యూత్ క్లబ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద ఓవరాల్ వ్యూ ఫ్రమ్ చైతన్యపురి క్లబ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. సో ఫ్రెండ్స్ తెలుసు కదా మన ఛానల్, కొత్త ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ గ్యాగ్. అందరూ సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.